Loving and Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, we praise you and adore you. మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము, మహిమపరుస్తూ ఉన్నాము. Lord, we are unworthy to come into your presence. మీ సన్నిధిలోనికి రావడానికి మేము అయోగ్యులము ప్రభువా. Lord, thank you for keeping us all these days. ప్రభా, ఈ దినాలన్నిట కూడా మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు వందనాలు. Lord, speak to us, Lord. ప్రభా, మాతో మాట్లాడండి. Give us the ears to hear your word. మీ వాక్యంను వినగలిగే చెవులను మాకు దయచేయండి. Give us heart to understand your word. మీ వాక్యంను అర్థం చేసుకోగలిగేటువంటి మనస్సును మాకు దయచేయండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. We know the miracle that Jesus did. He fed 5,000 men besides women and children. యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుత కార్యమును, సూచక క్రియని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఆయన సుమారుగా స్త్రీలు కాకుండా 5,000 మంది పురుషులకు ఆయన ఆహారమును పంచిపెట్టారు. He made this miracle from 5 loaves and 2 fishes. 5 రొట్టెలు 2 చేపలను ఉపయోగించి ఆయన ఈ సూచక క్రియను జరిగించారు. Meager resources. చాలా తక్కువైనటువంటి వనరులు, అక్కడున్న వాటితో ఆయన ఇంత పెద్ద అవసరతను తీర్చి ఉన్నారు. It's a famous biblical event where Jesus multiplied from small amount of loaves and fishes. ఎంతో తక్కువ ఉన్న ఆహారము, కొన్ని రొట్టెలు చేపలతో ఆయన అంతమందికి ఆహారము పంచిపెట్టుట అనేది అది బైబిల్లోనే ఎంతో గొప్ప అద్భుతమైన కార్యంగా ఎంచబడింది. He fed massive crowd. ఆయన ఎంతో గొప్ప సమూహానికి కావలసిన దాన్ని తీర్చారు. And the disciples gathered 12 baskets of leftovers. మరి వారందరికీ పంచిపెట్టిన తర్వాత శిష్యులు సుమారుగా 12 గంపల మిగిలిన ముక్కలను పోగు చేసుకొని, After everybody finished their meal, వచ్చిన వారందరూ కూడా భోజనం చేసిన తర్వాత and they were all satisfied. వారందరూ కూడా తృప్తిగా భుజించారు. Whatever Jesus does, యేసుక్రీస్తు ఏది చేసినా he satisfies full. ఆయన సంతృప్తిని ఇచ్చేవారు, లేదా పూర్తిగా తృప్తిని కలగజేయగలిగిన వారు. 12 baskets of fragments, pieces were left over. 12 గంపల నిండా మిగిలిపోయిన ముక్కలు లేదా ఆ ఆహారం అనేది తిరిగి సమకూర్చబడినంతగా. John 6:14. యోహాను సువార్త 16వ అధ్యాయము 14వ వచనము. When the people saw the sign that he had done, they said, "This is indeed a prophet who is to come into this world." ఆ సూచక క్రియ జరిగిన తర్వాత అక్కడున్న ప్రజలు ఈయన రానున్నటువంటి ప్రవక్త అయ్యుండొచ్చు అని చెప్తున్నారు. So many people gathered there. అక్కడ ఎంతో మంది ప్రజలు సమకూడారు. And what they were thinking, మరి వారు ఏం ఆలోచిస్తున్నారు? Jesus already perceived what they were thinking. మరి యేసుక్రీస్తు వారు ఏమి ఆలోచిస్తున్నారు అనేది ముందుగానే గ్రహించిన వారు. 15th verse. 15వ వచనము. Perceiving them that they were about to come and take him by force to make him king, Jesus withdrew again to the mountain of himself. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. He knew everyone. ఆయన ప్రతి వారి అంతరంగమును ఎరిగినవాడు, అందరూ ఆయనకు తెలుసు. He knew what they were going to do. వారు ఏం చేయబోతున్నారు అనేది కూడా ఆయనకు తెలుసు. They were about to make him a king వారు ఆయనను రాజుగా చెయ్యాలి అనుకుంటున్నారు. because he had power. ఆయనకు బలం ఉంది గనక, శక్తి ఉంది గనక, His power to heal. ఆయన స్వస్థపరచుటకు శక్తి కలిగిన వారు, అధికారం కలిగిన వారు. He had power to do wonders and signs. అద్భుత కార్యములు, సూచక కార్యములు చేయగలిగినటువంటి ఆ అధికారం కలిగిన వారు. He had power to give food. ఆహారమును ఇవ్వగలుగుటకు అధికారం కలిగిన వారు. They came to know that he had all powers. ఆయనకు ఈ అధికారములు అన్నీ కూడా ఇవ్వబడ్డాయి అనే విషయం వారందరికీ తెలుసు. He didn't want that anymore, the glory and flatter and all these things. అయినప్పటికీ కూడా ఆయన పొగడ్తలే కానీ, లేదా ఆ మహిమ కానీ, లేదా గొప్పతనం ఏది
కావాలి అనుకోలేదు. What did he do? మరి ఆయన ఏం చేశారు? Matthew 14th chapter మత్తయి సువార్త 14వ అధ్యాయము and verse 22. 22వ వచనము. Immediately he made the disciples to get into a boat and to go before him to the other side. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. And also he dismissed all the crowd also. అదే రీతిగా అక్కడ ఉన్నటువంటి జన సమూహం అంతటిని కూడా ఆయన పంపివేశారు. That's where the Lord Jesus was very, very careful. ఆ సంగతుల విషయమయ్యే యేసు ప్రభువు వారు చాలా జాగ్రత్తగా ఉండేవారు. Many people are puffed up with vain glory. చాలా మంది వ్యర్థమైనటువంటి పొగడ్తల చేత ఉప్పొంగిపోతూ ఉంటారు. And vain pride. వ్యర్థమైన గర్వము చేత లేదా అహంకారం చేత వారు ఉప్పొంగుతారు. They idolize the gift. వారు ఇవ్వబడినటువంటి బహుమానమునే ఒక విగ్రహంగా చేసుకుంటారు Rather than the giver of gift. ఆ బహుమానము ఇచ్చిన వారి కంటే కూడా ఆ బహుమానాన్ని ఎక్కువ చేసుకొని చూస్తారు. If they heal anybody, ఒకవేళ వారు ఎవరినైనా స్వస్థపరిచినట్లయితే they ask the cameraman to come. వారు కెమెరామెన్ని రమ్మని పిలుస్తారు. You stand there and focus on this healing. నువ్వు అక్కడ నించొని ఈ జరిగేటువంటి ఆ స్వస్థతను నువ్వు సరిగ్గా దాన్ని కేంద్రీకరించి తీయి అని చెప్తూ ఉంటారు. As a matter of fact, they may even engage 2 cameras or 3 cameras. మరి నిజానికి చూసినట్లయితే అలాంటివి రికార్డ్ చేయడానికి 2 లేదా 3 కెమెరాలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. Why all these things? ఎందుకు ఇవన్నీ? To have glory for themselves. వారి స్వంత మహిమను వారు ఎక్కువ చేసుకోవడానికి. Even magazines also. పత్రికలలో సైతము They put all these healings and publish. ఈ స్వస్థతలన్నింటినీ కూడా అందులో వేసి దాన్ని ప్రింట్ చేస్తారు, పబ్లిష్ చేస్తారు. That is for their glory only. అదంతా కూడా కేవలం వారి స్వమహిమ కొరకే, Not for the glory of God. అంతేగాని దేవుని మహిమ కొరకు కాదు. That's where we must be very, very, very careful. మరి అక్కడే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండవలసింది కూడా. Many a man of God, they are not careful. ఎంతో మంది దేవుని సేవకులైన వారు జాగ్రత్తగా ఉండట్లేరు. One day, ఒక దినము Mr. Woody preached a powerful message. మూడి గారు ఎంతో శక్తివంతమైన వర్తమానం ఇచ్చారు. And after the message, ఆ వర్తమానం ఇచ్చిన తర్వాత a man was coming ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు, towards him ఆయన యొద్దకు వస్తూ ఉన్నాడు. and told him, వచ్చి చెప్తూ ఉన్నాడు ఆయనతో, "What a wonderful message, sir." ఎంత గొప్ప వర్తమానం అండి. And then Mr. Moody said, అప్పుడు మూడి గారు అన్నారు, "Just now a black man came to me before you. నీకంటే కొంచెం ముందుగానే ఇంకొక నల్ల వ్యక్తి వచ్చాడు. He told me the same thing." అతను కూడా ఇదే చెప్పాడు నాతో. Then he was ashamed. He said that a black man came to me. మరి ఆ రీతిగా ఆ నల్ల వ్యక్తి వచ్చి చెప్పాడు అని చెప్పడాన్ని బట్టి ఈ వచ్చి పొగుడుతున్నటువంటి వ్యక్తి సిగ్గుపడ్డాడు. You guess who had ఎవరో come. చెప్పొచ్చు మీరు ఆ నల్ల వ్యక్తి ఎవరు అని. The devil always flatter you. సాతాను అన్ని వేళలా నిన్ను పొగడతాడు. You are a good singer. నువ్వు ఎంతో మంచి సింగర్వి, You are a good preacher. నువ్వు మంచిగా బోధించే వ్యక్తివి, You heal people. నీవు స్వస్థపరుస్తూ ఉంటావు ప్రజల్ని అని, You are a good man. నీవు మంచి వ్యక్తివి అని చెప్తూ ఉంటాడు. But the great men of God, కానీ దేవుని యొక్క గొప్ప దైవజనులైన వారందరూ they were so careful. వారు ఎంతో జాగ్రత్తగా ఉన్నవారే. The devil already tempted Jesus. సాతాను అది వరకే యేసు ప్రభును శోధించాడు. If you worship me, నీవు నన్ను ఆరాధిస్తే, Matthew 4th chapter మత్తయి సువార్త 4వ అధ్యాయము and 8th verse, 8వ వచనము, మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, Jesus taken by the devil to the high mountain. యేసు ప్రభువును సాతాను
ఎత్తైన కొండ మీదికి తోడుకొని పోయాడు. There he said, అక్కడికి తీసుకెళ్లి చెప్తూ ఉన్నాడు, see the glimpses of the kingdoms. ఈ లోక రాజ్యములన్నిటి యొక్క మహిమను చూడు, They are in my hand. అవన్నీ నా చేతిలో ఉన్నవి, I will give you. నేను నీకు ఇస్తాను, Just fall and worship me. కేవలము నాకు సాగిలపడి నన్ను ఆరాధించు అంతే. 10th verse. 10వ వచనం, Get thee behind me, Satan. యేసు వానితో, సాతానా పొమ్ము అని చెప్పాడు. You shall worship your God, and him only thou shalt worship and serve. ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను. In many churches, people will flatter each other. చాలా సంఘాలలో చూసినట్టయితే ప్రజలు ఒకరినొకరు పొగుడుకుంటూ ఉంటారు. They flatter the young people. వారు యవనస్తులను ప్రశంసిస్తూ ఉంటారు. They flatter that man has done all these things. ఆ వ్యక్తియే ఇవన్నీ చేశారు అని చెప్పి వ్యక్తులను పొగుడుతూ ఉంటారు. Even if he is an employee, he got time to make all these things. ఆయన ఉద్యోగం చేస్తున్న వ్యక్తి అయినప్పటికీ కూడా సమయం అంతా తీసుకొని వీటన్నిటిని చేశారు అని చెప్పి ప్రశంసిస్తూ ఉంటారు. They make even musicians అదే రీతిగా and singers. సింగర్స్ని లేదా మ్యూజిక్ వాయించే వారిని కూడా పొగుడుతూ ఉంటారు. You played very nicely. ఎంతో మంచిగా వాయిద్యాలు వాయించారు అని చెప్తారు. And that is where the devil is taking hold of the church అక్కడే సాతాను సంఘమును పట్టుకుంటాడు and make people victims for himself. ఆ రీతిగా చేసి ప్రజలను వాడికి బానిసలుగా చేసుకుంటాడు. Many people, they don't know that. చాలా మందికి ఆ సంగతి తెలియదు. That's why అందుకే healings and wonders and all these things, the devil wants to make victims of to himself. అందుకే ఈ స్వస్థతలు అద్భుత కార్యములను జరిగించి సాతాను వాటి ద్వారా వీరిని బానిసలుగా చేసుకోవాలి, మార్చుకోవాలి అనుకుంటాడు. But Jesus కానీ యేసు ప్రభు did not budge an inch. ఒక అంగుళము కూడా వంగలేదు. Instead, he rebuked the devil. దానికి బదులుగా సాతానును గద్దించాడు. Here in our text, ఇక్కడ మనం చూస్తున్న వాక్య భాగంలో చూసినట్టయితే 22nd verse, 22వ వచనము, Jesus constrained his disciples get into the ship. యేసుక్రీస్తు శిష్యులను మరి దోణి ఎక్కి ఆ వైపు వెళ్ళాలి అని బలవంతం చేస్తూ ఉన్నారు. He forced వారిని బలవంతం చేస్తూ ఉన్నారు. to go at once. అప్పటికప్పుడే వెళ్ళిపోవాలి వారు అని బలవంతం చేస్తున్నారు. He did not even allow them to talk what happened now. వారు అక్కడ జరిగిన కార్యమును గురించి మాట్లాడడానికి కూడా శిష్యులకు యేసు ప్రభు అనుమతించట్లేదు. Immediately they can talk. వెంటనే జరిగిన దాని గురించి వారు మాట్లాడుకోవచ్చు. Arey, what miracle Jesus did? అరే, ఎంత గొప్ప అద్భుతమైన కార్యము ప్రభు చేశారు. All of them were satisfied. వారందరూ కూడా తృప్తిగా భుజించారు. And there was glory of God as a light. It was evening. Where was the light? మరి అది సాయంకాల సమయము, అక్కడ ప్రకాశం అంతగా ఉండదు. అయినప్పటికీ దేవుని మహిమ ప్రకాశం అనేది అక్కడ ఉండింది. We can guess that event happened from 6 to 9 or 10 o'clock. మరి ఆ సంఘటన జరిగింది ఒకవేళ సుమారుగా 6 నుంచి 10 ఆ సాయంకాలం ఆ సమయంలో జరిగి ఉండొచ్చు అనేది మనము ఊహించవచ్చు. How they distributed? మరి ఆ సమయంలో సైతము వీరందరూ ఎలాగ అందరికి పంచగలిగారు? Everybody was satisfied. అందరూ కూడా తృప్తిగా భుజించారు. And we are also satisfied. మరి మనం కూడా తృప్తి పడ్డాము. And what a great thing. ఎంత గొప్ప కార్యము. And we are surrounded by this great prophet. మరి ఈ గొప్ప ప్రవక్త మనతో ఉన్నారు. 23rd verse. 23వ వచనము, When he had sent the multitudes also away, he went up into a mount. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి He went up to a mountain to pray. అక్కడ కొండ ఎక్కి ఆయన ఏకాంతంగా ప్రార్థించుటకు వెళ్ళారు. He was alone there. అక్కడ ఆయన ఒంటరిగా ఉన్నారు. He spent his power. ఆయన తన శక్తినంతటినీ కూడా వినియోగించారు. Again he went to his father. కాబట్టి మరలా ఆయన తన తండ్రి యొద్దకు వెళ్ళారు.
Lord, recharge my strength. ప్రభువా తిరిగి నన్ను శక్తితో నింపండి. That's how he maintained his power. ఆ రీతిగా యేసు ప్రభు తన శక్తిని కాపాడుకొని ఉన్నారు. Instead of giving room to the flatteries, పొగడ్తలకు చోటివ్వడానికి బదులుగా many people are not aware of that they are spending away their energy. చాలా మంది తమ శక్తిని వినియోగిస్తున్నాము లేదా వాడుతూ ఉన్నామనే సంగతి తెలియకుండానే ఉంటారు. And they are not careful that they should not hear the flatterings of the devil. మరి అలాంటప్పుడు సాతాను యొక్క పొగడ్తలను వినకూడదు అనేటువంటి ఆ గ్రహింపు వారు కలిగి ఉండరు. The devil uses the people to flatter. సాతాను ప్రజలను ఉపయోగించుకుంటాడు వచ్చి పొగడేటువంటి రీతిగా శోధించడానికి. They long to hear those flatterings. అలాంటి సమయంలో వీరు కూడా ఆ పొగడ్తలు వినడానికి ఇష్టపడుతూ ఉంటారు. They try to be there still further time. వారు పొగుడుతున్నప్పుడు మరికొంత సమయం అక్కడే నిలిచి ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. That is the mind of a soulish man. ఒక శరీరానుసారమైన వ్యక్తి మనసు అలా పనిచేస్తుంది. If you are not spiritual, నీవు ఆత్మానుసారమైన వ్యక్తివి కాకపోతే you will allow all these things. ఈ విషయాలన్నింటికీ కూడా నువ్వు స్థలం ఇస్తావు. After you are converted, God gives you the ear. మరి నీవు When to stop and when to open your ears. మారు మనసు పొందిన తర్వాత దేవుడు నీకు చెవులను ఇస్తాడు. ఆ చెవుల ద్వారా ఎప్పుడు నువ్వు వినాలి, ఎప్పుడు వినకూడదు అనేది నీకు తెలియపరుస్తుంది. You will not allow the praises of the people. ప్రజల యొక్క పొగడ్తలను నువ్వు అలాంటప్పుడు అనుమతించలేవు. You will not touch the glory of God. దేవుని మహిమను నువ్వు తాకలేవు. Your mind will be disturbed. నీ మనసు పాడైపోతుంది. అలా అయితే Some people are weak spiritually. కొంతమంది ఆత్మానుసారంగా బలహీనులుగా ఉంటారు. God wants you to be on your knees after anything happens of wonder and miracle and healing. దేవుడు ఏదైనా ఒక గొప్ప కార్యము, అద్భుత కార్యము, స్వస్థత కార్యము లేదా మంచి కార్యం జరిగిన తర్వాత నీవు మోకాళ్ళపైకి రావాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. Jesus was teaching his disciples. యేసు ప్రభువు ఆయన శిష్యులకు బోధిస్తూ ఉన్నారు. Practically he was teaching disciples. ప్రాక్టికల్ గా కూడా ఆయన శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు, చూపిస్తూ ఉన్నాడు. He himself went alone. దాని నిమిత్తము ఆయనే స్వయంగా ఒంటరిగా వెళ్ళారు కూడా. That means a disciple also must go away from that place. దాని అర్థము శిష్యులు సైతం ఆ స్థలము నుండి వెళ్ళాలి అనేది They చూపిస్తున్నారు. should not be there. వారు అక్కడ ఎంత మాత్రం They ఉండకూడదు. should not spend even a minute. అక్కడ ఒక నిమిషం కూడా ఇంకా అక్కడ ఎవ్వరు ఉండకూడదు. They should not hear the flatteries. ఆ పొగడ్తలను వారు వినకూడదు. What a master your master is. ఎంత మంచి బోధకుడు మీ బోధకుడు అని. Then these people will be spoiled. అలా విన్నప్పుడు వీరు పాడైపోతారు. That's why he sent them away at once. అందు నిమిత్తమే యేసు ప్రభువు వారిని ఒక్కసారిగా బలవంతంగా అక్కడి నుండి పంపించేశారు. Matthew 16 chapter మత్తయి సువార్త 16వ అధ్యాయం and verse 21. 21వ వచనం. From that time, but Jesus began to show his disciples that he must go to Jerusalem and suffer many things from the elders, chief priests, and scribes, and be killed, and the third day he will be raised. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా He was telling them about himself. ఆయన వారితో ఆయనకు జరగబోయే దాని గురించి చెప్తూ ఉన్నారు. That he had to suffer. ఆయన హింసింపబడాలి, శ్రమ నొందాలి అనే సంగతి He had చెప్తున్నారు. to even suffer the death. మరణము పొందేంతగా ఆయన శ్రమ పడాలి అనే సంగతి చెప్తూ ఉన్నారు. That is ahead of him. అది ఆయనకు ముందుగా ఉన్నటువంటి కార్యం. He must go to Jerusalem. ఆయన ఖచ్చితంగా యెరూషలేముకు వెళ్ళాలి. Why should he go to Jerusalem? ఎందుకు ఆయన యెరూషలేముకు వెళ్ళాలి? To suffer, శ్రమ నొందడానికి వెళ్ళాలి, to be crucified, సిలువ వేయబడడానికి వెళ్ళాలి, and to shed his blood. ఆయన రక్తం కార్చడానికి వెళ్ళాలి. That's all.
అదే అక్కడ ముందర That ఉన్న will be కార్యం. the end of his life. అది ఆయన యొక్క జీవితపు యొక్క అంతంగా ఉండబోతుంది. And these people also must learn. మరి వీరు కూడా ఆ విషయాన్ని నేర్చుకోవాలి. What is the end of the life of a disciple? శిష్యుల యొక్క జీవితాల యొక్క అంతము ఎలాగుంది? They must be martyred. వారందరూ కూడా చంపబడాలి, హతసాక్షులుగా మారాలి. That's what happened to disciples. మరి అదే జరిగింది శిష్యుల విషయంలో కూడా. All the disciples were martyred. శిష్యులందరూ కూడా హతసాక్షులుగా మారారు. They suffered. వారు ఎంతో శ్రమ నొందారు. When you see Stephen was stoned స్టెఫెనును to death. చూసినట్టయితే అతను రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. That is the reward. అది అతను పొందుకున్న బహుమానం. They must be proud of their reward. వారు పొందుకోబోయే ఆ బహుమానాన్ని బట్టి అతిశయించాలి. Many people they think, what is the use of doing God's work? చాలా మంది దేవుని పని చేయుటను బట్టి నాకున్న ప్రయోజనం ఏంటి? I have done much work for the Lord. నేను ఎంతో పని చేశాను దేవుని కొరకు. What is my reward? మరి అలాంటప్పుడు నాకు వచ్చిన బహుమానం ఏంటి, ప్రయోజనం ఏంటి? The reward of Jesus we see. ఇక్కడ యేసు ప్రభు యొక్క బహుమానం ఏంటో మనం చూస్తున్నాం. And he also taught the disciples what would be the reward. ఆ సంగతినే శిష్యులకు సైతము ప్రభు బోధించారు, వారు పొందుకోబోయే బహుమానం ఎలాగుండబోయేది అని. And here Peter was listening to Jesus. మరి ఇక్కడ చూసినట్టయితే పేతురు యేసు ప్రభు మాటలను వింటున్నాడు. Chief priests and scribes, elders, they would make me to suffer all these things, even the death of cross. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు అందరూ కలిసి అనేక హింసలు పెట్టి నన్ను సిలువ వేయునంతగా హింసిస్తారు అనే సంగతి చెప్తూ ఉన్నారు. After hearing all these things, the Peter, what did he do? ఈ మాటలన్నిటిని విన్న తర్వాత కూడా పేతురు ఏం చేశాడు? 22nd verse. 22వ వచనం. And Peter took him aside and began to rebuke him, saying, far it from you. పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడును కలగదని ఆయనను గద్దింపసాగెను. But Jesus turned and said, Peter, get thee behind me, Satan. You be a hindrance to me, for you are not setting your mind on the things of God, but on the things of man. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పాడు. Many Christians, చాలా మంది క్రైస్తవులు they put their mind on the things of the world, but not on the things of God. ఎక్కువగా లోకానుసారమైన విషయాలపైనే తమ మనసు ఉంచుతారు, కానీ దేవుని సంబంధమైన సంగతులపైన వారి మనసు ఉంచరు. They want allurements. వారు ఎన్నో రకాలైనటువంటి వింతలు కావాలి అని అనుకుంటారు. That's all. They want to enjoy and everything they want to enjoy. వారు అన్ని రకాలైన సంతోషాలు కావాలి, ఎప్పుడు సంతోషించాలని మాత్రమే కోరుతారు. They don't have the touch of the Holy Spirit. అంతేకాని పరిశుద్ధాత్ముని తాకుదల వారికి ఎంత మాత్రం ఉండదు. James 4th chapter యాకోబు 4వ అధ్యాయము and verse 7. 7వ వచనము. Submit yourself therefore to God, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, and resist the devil, and అపవాదిని he will ఎదిరించు, flee from you. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. When the devil comes and tempts you సాతాను వచ్చి నిన్ను శోధిస్తున్నప్పుడు by the allurements, ఎన్నో రకాలైనటువంటి వింతలను చూపించి, extra activities లేదా ఎన్నో కార్యములను చూపించి, about sports క్రీడలను గూర్చి, and politics అదే రీతిగా రాజకీయాలను గూర్చి తీసుకొని వచ్చి, and social media, అదే రీతిగా సోషల్ మీడియాను తీసుకొచ్చి, always tied up with mobile, అన్ని వేళలా ఫోన్తో కట్టుబడి ఉండిపోవడము. there is no limit for them. మరి అలాంటి వారికి అంతము ఉండదు. Previously, Mari the people used to put Bible with them at the head. ఇది వరకైతే ప్రజలు సాధారణంగా బైబిల్ని వారి తలల దగ్గర పెట్టుకునేవారు. But now, కానీ ఇప్పుడు immediately when anything happens, suddenly they take a phone
ఏదైనా జరిగింది అనడంతోనే వెంటనే వారు ముందుగా తమ ఫోన్ని తీసుకుంటారు. The mobile has become your Bible. మీ మొబైల్ ఫోనే మీకు బైబిల్గా అయిపోయింది. From morning till evening, ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు కూడా. even when you sleep, నీవు పడుకున్నా కూడా it must be within your reach. అది నీకు అందుబాటులో ఉండేంత ఆ స్థలంలోనే ఉండాలి. What is that mind? ఏంటి ఆ మనసు? Instead of having your Bible within your reach, నీ అందుబాటులో బైబిల్ ఉంచుకోవడానికి బదులుగా, instead of having God in your mind, దేవుని నీ మనసులో ఉంచుకుంటకు బదులుగా, why you have become like this? ఎందుకు ఇలాగ తయారయ్యావు? Why you are becoming a victim to the devil? సాతానుకు బందీగా ఎందుకు మారిపోయావు? The devil does not want cross. సాతాను సిలువను ఎంత మాత్రం ఇష్టపడడు. The devil does not want sufferings. శ్రమలను ఇష్టపడడు. The devil does not want shame. అవమానం ఇష్టపడడు. He always wants flatterings. అన్ని వేళలా పొగడ్తలు మాత్రమే కావాలి అని ఆశపడతాడు. Matthew 16:23. మత్తయి సువార్త 16:23. He turned and said to Peter, "Get thee behind me, Satan. You are a hindrance." ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. Matthew 14th chapter మత్తయి సువార్త 14వ అధ్యాయము and verse 23. 23వ వచనము. When the evening was come, he was there alone. సాయంకాలం అయినప్పుడు ఆయన ఒంటరిగా ఉండెను. Jesus at the top of the mountain in the dark of the night, communing with his Father. యేసు క్రీస్తు ప్రభువు కొండపైకి ఎక్కి ఏకాంతంగా చీకటిలో తండ్రితో సహవాసం చేస్తూ ఉన్నారు. He was alone. ఆయన ఒంటరిగా ఉన్నారు. Mountain. కొండ మీద ఒంటరిగా ఉన్నారు ఆయన. Are you at any time alone? మరి నీవు ఎప్పుడైనా ఒంటరిగా ఉంటున్నావా? In the nights, రాత్రి సమయాల్లో, when your children sleep, నీ పిల్లలు పడుకున్న తర్వాత, are you alone on the mount? నీవు కొండ మీద ఒంటరిగా ఉండగలుగుతున్నావు. Are you alone with the Bible? నీవు బైబిల్తో ఒంటరిగా ఉండగలుగుతున్నావా? Are you alone with your God? నీ దేవునితో ఒంటరిగా ఉండగలుగుతున్నావా? The devil wanted to mislead Jesus. సాతాను యేసు ప్రభువును వంకరతో పట్టించాలి అనుకున్నాడు. But Jesus was very careful. కానీ యేసు ప్రభువు ఎంతో జాగ్రత్తగా ఉన్నారు. He was teaching his disciples the way of cross. ఆయన తన శిష్యులకు సిలువ మార్గమును బోధించారు. Matthew 16:24. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. Then Jesus told his disciples, "If anyone would come after me, let him deny himself and take up his cross and follow me." అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. Jesus also praying for Peter. యేసు ప్రభువు పేతురు కొరకు సైతము ప్రార్థిస్తూ ఉన్నారు. He was praying all through, even before the cross. ఆయన అన్ని వేళలా ప్రార్థిస్తూనే ఉన్నారు, సిలువకు ముందు కూడా. And he told him also, ఆ పేతురుతో సైతం ఆయన చెప్పారు, the devil want to sift you, సాతాను నిన్ను జల్లించాలనుకుంటున్నాడు, but I am praying for you. అయినప్పటికీ నేను నీ కొరకు ప్రార్థిస్తున్నాను. That's why you are living. అందు నిమిత్తమే నీవు బ్రతికి ఉంటున్నావు. He wanted to finish you off. సాతాను నిన్ను ముగించాలి అని చూస్తున్నాడు. Many people, they don't know that. చాలా మందికి ఈ సంగతి తెలియదు. You are taking everything granted. ప్రతి దాన్ని కూడా ఏదో You జరిగిపోయిందే అని don't know that తీసుకుంటారు. God's servants are praying for you. మరి దేవుని సేవకులు నీ నిమిత్తం ప్రార్థిస్తున్నారు అని తెలియదు. Even Jesus was interceding for you. యేసు ప్రభువు సైతం నీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. But you are unaware of that. అయినప్పటికీ నీకు ఆ సంగతి తెలియట్లేదు. Jesus was praying for Peter here also. యేసు ప్రభువు పేతురు కొరకు ఇక్కడ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. That's why he allowed Peter to come out and walk with him. అందు నిమిత్తమే ఆయన పేతురును బయటికి వచ్చి ఆయనను వెంబడించడానికి పిలుచుకున్నారు. And before crucifixion, సిలువకు ముందు, Simon, Simon, I pray for you. Here is the condition of the boat and also the sea. సీమోను సీమోను నేను నీ కొరకు ప్రార్థించాను అనేటువంటిది చెప్తూ ఉన్నారు. అదే రీతిగా అక్కడ ఆ దోణి యొక్క పరిస్థితిని, And condition of the sea. ఆ సముద్రం యొక్క పరిస్థితిని,
14th chapter, 24th verse. 14వ అధ్యాయము. But the ship was now in the midst of the sea. But the ship was now in the midst of the sea. 14వ అధ్యాయం 24వ వచనం. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా. It was far away from the shore. అది ఇంకా దరికి దూరంగా ఉంది, సముద్రం మధ్యలో. In the midst of the sea. సముద్రం మధ్యలో ఉన్నది. Tossed about with waves, for the wind was contrary. ఆ గాలి ఎదురైనందున అలల వలన ఆ దోణి కొట్టబడుచున్నది. And everything was contrary. ప్రతిదీ కూడా ఎంతో వ్యతిరేకంగా పరిస్థితులు It was మారిపోయాయి. mainly about 3 o'clock. అది సుమారుగా 3 గంటల సమయము. The disciples were battling. శిష్యులు ఆ దోణిలో పోరాడుతూ ఉన్నారు. The fierce winds and waves for the most of the night. ఆ భయంకరమైనటువంటి అలలు అవన్నీ కూడా ఎక్కువగా రాత్రుల్లో That was the last part of the night. అది రాత్రి యొక్క ఆఖరు జాములు లేదా ఆఖరు గడియలు. 26th verse. 26వ వచనము. When the disciples saw Jesus walking on the sea, they were troubled. శిష్యులు యేసు నీటిపైన నడుచుకుంటూ రావడం చూసి వారు భయపడ్డారు. Already they were in trouble. వారు అంతకుముందే భయంతో ఉన్నారు. Their minds were off. వారి మనసులు లేదా వారి ఏది పని చేయట్లేదు. They could not carry out the work. వారు చేయాలి అనుకునే పనిని చేయలేకపోతూ ఉన్నారు. On the top of that, దాని అంతటికి పైగా what did they see? వారు ఏం చూస్తున్నారు? They thought that a ghost was coming to them. ఒక భూతము వారి వైపు వస్తుంది అని తలస్తున్నారు. Already they were troubled. అది వరకే వారు ఎంతో ఇబ్బందితో ఉన్నారు. Already they are not able to carry out the work. ఏం చేయాలో తోచని పరిస్థితిలో వారు ఉన్నారు. What was they crying now? మరి ఆ సమయంలో వారు ఏమని What were they crying? వారు ఏమని కేకలు వేస్తున్నారు? There was fear in them. వారిలో భయం ఉన్నది. They see Jesus as a ghost. వారు యేసు ప్రభును ఒక భూతం వలె చూస్తున్నారు. They are still horrified. ఇంకా ఎక్కువ భయానికి గురయ్యారు. What to do? ఏం చేయాలి? The ghost is coming. భూతం వస్తుంది. And 27th verse. 27వ వచనము. But straightway Jesus spoke unto them, saying, Be of good cheer, it is I. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి అని వారితో చెప్పాను. Be not afraid, భయపడకుడి, it is I. నేనే అని చెప్తున్నాడు. When God was talking to Moses, మరి దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు and Moses was telling, మోషే చెప్తూ ఉన్నాడు, What should I tell my brethren when they say, which God spoke to you and so on? నేను వెళ్ళి సహోదరులకు ఏమని చెప్పాలి? ఏ దేవుడు నీతో మాట్లాడాడు, ఏమని చెప్పాడు అని నన్ను అడిగితే నేను ఏమని చెప్పాలి? And he said, అప్పుడు ప్రభువు చెప్పారు, I am and that I am, that's all. నేను ఉన్నవాడను అనువాడనయ్యున్నాను. That's what God told Moses. ప్రభువు మోషేతో చెప్పినది అది. I am. నేను ఉన్నవాడను. That I am God is now coming before them. ఉన్నవాడు అను ప్రభువే, దేవుడే వస్తున్నారు అని చెప్పారు. Exodus 3rd chapter, నిర్గమకాండము 3వ అధ్యాయము 14th verse. 14వ వచనం. And God said unto Moses, I am that I am. ప్రభు నేను ఉన్నవాడను అనువాడనయ్యున్నానని మోషేతో చెప్పారు. Thus shalt thou say unto the children of Israel. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీలతో చెప్పవలెననెను. I am hath sent me unto you. ఉండును అనువాడు మీ యొద్దకు నన్ను పంపెను. This declares his eternal self-existing. ఆయన యొక్క నిత్యత్వము అన్ని వేళలా ఉండేటువంటి ఆ పరిస్థితిని ఈ మాట అనేది మనకు సూచిస్తుంది. He has no beginning. ఆయనకు ఆది అనేది లేదు. He has no ending. ఆయనకు అంతము అనేది లేదు. And he is complete within himself. ఆయన సంపూర్ణులై ఉన్నారు. Self-sufficient. ఆయన సరిపోయేవారుగా ఉన్నారు. Relying on nobody. ఆయన ఎవరిపైన ఆధారపడేవారు ఎంత మాత్రం కారు. He is a self-existing God. Psalm 106 కీర్తన 106 and verse 9. 9వ వచనము. He rebuked the Red Sea also, and it was dried up. And also he led them through the depths as though in the wilderness, as through the wilderness.
ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయేను, మైదానం మీద నడుచునట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. When the disciples saw him, శిష్యులు ఆయనను చూసినప్పుడు they were disturbed. వారు ఎంతో కలవరపడుతూ ఉన్నారు. You will also be disturbed at times. నీవు కూడా కొన్ని మాటలు కలవరపడుతూ ఉంటావు. When Jesus comes, యేసు ప్రభు వస్తున్నప్పుడు you will think he is a ghost. ఆయన ఒక భూతమని లేదా దయ్యమని నువ్వు తలస్తావు. Matthew 14:26. మత్తయి సువార్త 14:26. When the disciples saw him, they were disturbed. And when disciples saw him walking on the sea, they were troubled, saying, "It is a spirit." And they cried out with fear. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. But straightway Jesus spoke unto them, saying, "Be of good cheer, it is I, be not afraid." అయితే వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా. Then Peter comes out. అప్పుడు మరి పేతురు వస్తూ ఉన్నాడు. 28. Peter Peter answered him and said, "Lord, if it be thou, bid me come unto thee on the water." ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని పేతురు ఆయనతో అనెను. And he said, "Come." When Peter was come down out of the ship, he walked on the water to go to Jesus. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని. What a wonderful sight it is. ఎంత గొప్ప కార్యము అక్కడ జరుగుతుంది. Peter walking on the water. పేతురు నీళ్ళ మీద నడవడం. It is a wonderful sight. అది ఎంతో అద్భుతమైన దృశ్యం. The disciples were caught up in a bad storm in the middle of the sea, unable to make it to shore. శిష్యులు సముద్రం మధ్యలో అలల చేత చుట్టబడి ఉన్నారు, భయంతో ఉండి ఉన్నారు. And he wants to walk with Jesus on the water. అలాంటి సమయంలో పేతురు యేసు ప్రభుతో పాటు నీళ్ళ మీద నడవాలి అనుకున్నారు. And he commanded, "Come." ఆయన ఆజ్ఞాపించాడు, రా అని. But Peter becomes distracted by the circumstances and begin to doubt. అయితే పేతురు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఆయన వెళ్ళాలి అనుకున్నటువంటి ఆ పరిస్థితి నుంచి వైదొలగడం అనేది మనం కనబడుతూ ఉంది. 30th verse. But when he saw the wind boistering, he was afraid, and beginning to sink, he cried, saying, "Lord, save me." గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. Even in the work of God, దేవుని పనిలో సైతము sometimes we are afraid. కొన్ని మాటలు మనం భయపడతాము. You are walking, it is all right. నడవడము అనేది పర్వాలేదు, But you are looking at the big waves, కానీ నువ్వు strong waves. వచ్చేటువంటి పెద్ద పెద్ద అలలను చూస్తూ ఉన్నావు. He saw a big wave మరి పేతురు పెద్ద అలలను చూశాడు, and he was afraid. చూసి భయపడ్డాడు. You are afraid of many things. నీవు కూడా ఎన్నింటినో చూసి భయపడుతూ ఉన్నావు. Big waves. పెద్ద పెద్ద అలల వైపు చూసి. Already he was a fisherman. అతను అంతకు మునిపే మరి వృత్తిరీత్యా ఒక చేపలు పట్టేవాడే. In the midst of the sea, he knew about waves. అతనికి సముద్రం మధ్యలో వచ్చేటువంటి అలల విషయం అతనికి తెలుసు. Even the seashore, he knows the small waves. ఆ సముద్ర తీరమున లేదా దరికి దగ్గరగా ఉన్నటువంటి చిన్న అలల గూర్చి సైతము అతనికి తెలుసు. It was a heavy thing to, in a cyclone, to see a big wave. It is a rare thing. అయితే తుఫాను సమయంలో పెద్ద అలలు రావడం చూడడం అనేది అదెంతో భయాన్ని పుట్టించేదిగా ఉంటుంది. When he saw the big wave, అతడు పెద్ద అలలు రావడం చూసినప్పుడు he was beginning to sink. మునిగిపోవుట ఆరంభించాడు. As soon as we lose our focus from Jesus' direction, యేసు ప్రభువు నుంచి కేంద్రీకరణ మనం కోల్పోయినప్పుడు we will begin to sink. మనము మునిగిపోవడమా కనబడుతుంది. Many people, they lose focus from Jesus. చాలా మంది యేసు ప్రభువు నుండి కేంద్రీకరణను కోల్పోతూ ఉంటారు. What does it show? ఏం చూపిస్తుంది అది? What does it teach? అది ఏం బోధిస్తుంది? You must always be looking unto Jesus. అన్ని వేళలా నువ్వు యేసు ప్రభువు వైపే చూడాలి. If you lose that balance for a minute,
నీవు ఆ యొక్క సమతలమైన పరిస్థితిని, బ్యాలెన్స్ ని కనుక ఒక్క నిమిషం కోల్పోయినా కూడా Yeah, you will be sinking. నీవు మునిగిపోతావు. You will lose the balance నీవు నీ పట్టును కోల్పోతావు. in your family life. నీ కుటుంబ జీవితంలో You will lose the balance. నీవు కావలసిన అదుపును కోల్పోతావు. You will be crying, oh, it is a big dayam. నీవు కేకలు వేస్తావు, ఇది పెద్ద దయ్యము అని. You will say your husband is a dayam. మరి నీవు అంటావు నీ భర్తనే ఒక దయ్యము అని. Your wife is a great dayam. నీ భార్య ఒక పెద్ద దయ్యము. Your children are small dayam. నీ పిల్లలు మరి వారందరూ చిన్న చిన్న దయ్యాలు అంటావు. Don't lose the focusing Jesus always. అన్ని వేళలా యేసు ప్రభువు పైన కేంద్రీకరణ ఉంచడం అనేది ఎంత మాత్రం మానకూడదు. Don't give room to the devil. సాతానుకు చోటు ఇవ్వొద్దు. You will be sinking. నీవు మునిగిపోతావు. Here Peter was crying, పేతురు ఇక్కడ కేకలు వేస్తూ ఉన్నాడు, Lord save me ప్రభువా నన్ను రక్షించుము, from these circumstances. ఈ పరిస్థితుల నుండి నన్ను రక్షించుము. If you pray to Jesus, నీవు యేసుకు if ప్రార్థిస్తే, you cry to Jesus, యేసుకు మొర్ర పెట్టినట్టయితే He will certainly come and attend you. ఆయన నిశ్చయంగా వచ్చి నీ కార్యమును జరిగిస్తారు, నిన్ను 31. ఆదుకుంటారు. 31. Immediately Jesus stretched out his hand and caught him and said unto him, O thou of little faith, wherefore didst thou doubt? వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అని అతనితో చెప్పెను. You do not know that Jesus is near you. యేసు ప్రభువు నీకు దగ్గరగా ఉన్నారు అన్న సంగతి నీకు తెలియట్లేదు. He is closer to you. ఆయన నీకు సమీపంగా ఉన్నారు. Make use of him. ఆయనను నువ్వు వాడుకో. Call him. ఆయనను పిలువు. Loudly call him. బిగ్గరగా ఆయనకు మొర పెట్టుకో. Don't be of little faith. అంతేకాని అల్ప విశ్వాసిగా ఉండకు. God is a God to rescue you దేవుడు నిన్ను రక్షించగలిగినటువంటి దేవుడు. from any circumstances. ఎలాంటి పరిస్థితి గుండా అయినా When you cry, నీవు మొరపెట్టినప్పుడు He will guard your mind also, ఆయన నీ మనసును కూడా and పట్టుకోగలుగుతాడు. also soul నీ ఆత్మను పట్టుకోగలుగుతాడు. from drowning. మునిగిపోవుట నుంచి తప్పించగలరు. He is your Savior. ఆయన నీ రక్షకుడు. At any time, ఏ సమయంలోనైనా He will attend to your need. ఆయన నీ అవసరతను తీర్చగలిగిన వాడు. You may be sinking. నీవు మునిగిపోతూ ఉండవచ్చు. You may be sinking in love affair. నీవు నీ ప్రేమ సంబంధాన్ని బట్టి అందులో మునిగిపోతూ ఉండొచ్చు. Cry to God. దేవునికి మొరపెట్టు, Lord, lift me up. ప్రభువా నన్ను పైకి లేవనెత్తండి, I am not able to overcome it. నేను దీన్ని జయించలేకపోతున్నాను. Please cry. ఆ రీతిగా నువ్వు మొరపెట్టు, కేకలు If వేయి. you cry properly, నువ్వు సరైన రీతిగా ఆయనకు కేకలు వేస్తే He can overcome the devil and come near you. ఆయన సాతాను జయించుటకు నీకు సహాయం చేయగలరు, నీకు దగ్గరగా రాగలరు. Any problem in which you are sinking, నీవు మునిగిపోతున్న ఏ సమస్య అయినప్పటికీ He will deliver you. ఆయన నిన్ను విడుదల చేయగలరు. When they come into the ship, మరి వారందరూ దోణిలోనికి వచ్చినప్పుడు the wind ceased. ఆ గాలి అణిగెను. When Jesus really comes into your heart, యేసు ప్రభువు నిజంగా నీ హృదయంలోనికి వచ్చినప్పుడు, when Jesus comes into your boat, యేసు ప్రభువు నీ దోణిలోనికి వచ్చినప్పుడు the winds will cease. అలలు అన్నీ కూడా అణిగిపోతాయి. There గాలి will, అణిగిపోతుంది. there will be full stop of the chaos. మరి ఆ గందరగోళం అంతటికీ కూడా ఒక అంతం అనేది ఏర్పడుతుంది. You see calmness. అప్పుడు నిమ్మలమైన పరిస్థితి నువ్వు You చూస్తావు. will see pleasant atmosphere. ఎంతో ఆహ్లాదమైన వాతావరణాన్ని నువ్వు చూడగలుగుతావు. And what was their reaction? మరి వారి యొక్క స్పందన ఎలాగుంది? 33rd verse. 33వ వచనము. They worshipped him, saying, Of truth thou art the Son of God. అంతటా దోణిలో నున్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవు అని చెప్పి ఆయనను మ్రొక్కిరి. He will truly deliver you. ఆయన నిజంగా నీకు విడుదలని ఇవ్వగలరు. Have faith on God. దేవుని యందు విశ్వాసం ఉంచు. Let us pray. ప్రార్థించుకుందాము. Great and loving Father, ప్రేమగల గొప్ప పరలోకపు తండ్రి, thank you, Lord, for giving us your word. మీ వాక్యం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు ప్రభువా. Let your word work in
in the hearts of these dear people. నీ వాక్యం ఈ నీ ప్రియుల హృదయాల్లో పనిచేయనివ్వండి. Help us to have faith in you నీ యందు విశ్వాసము మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి in all ways. అన్ని రీతిలుగా ప్రభా. Let us not become victims to the devil. ఏ రీతిగా కూడా సాతానుకు బానిసలుగా ఉండనివ్వద్దు, బందీలు అవ్వనివ్వద్దు. Touch these dear people. ఈ నీ ప్రియులను మీరు ముట్టండి. Help them to love you. నిన్ను ప్రేమించుటకు సహాయం చేయండి. Lord, help us to not to doubt you, but have faith in you. ప్రభువా, నిన్ను అనుమానించకుండా నీ యందు విశ్వాసం ఉంచడానికి సహాయం చేయండి. Like Peter, help us to cry out పేతురు వలె కేకలు వేయడానికి, మిమ్మల్ని మొరపెట్టడానికి సహాయం చేయండి. and ask you to save me, Lord. Save us, Lord. మమ్మల్ని రక్షించమని అడగడానికి సహాయం చేయండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Amen. Now may the grace of the Lord Jesus Christ, the love of God and the fellowship of the Holy Spirit may rest upon us. Amen.